హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి 2023. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి. అయితే ఇది మామూలు సర్వపిండి కాదండి, సొరకాయతో చేసిన సర్వపిండి. మామూలుగా సర్వపిండి టేస్టే చాలా బాగుంటుంది, అలాంటిది సొరకాయతో చేసిన సర్వపిండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సొరకాయతో చేసిన సర్వపిండి నా స్టైల్లో ఎలా చేశానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సొరకాయతో సర్వపిండి చేయడానికి ముందుగా ఒక సొరకాయను తీసుకోవాలి. లేత సొరకాయ అయితే టేస్ట్ బాగుంటుంది. ముందుగా సొరకాయకు ఉన్న పొట్టునంతా పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సొరకాయను తురుముకోవాలి. మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయను ఇలా తురిమి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి మరొక బౌల్లో వేసుకోవాలి. సొరకాయ తురుములో ఉన్న వాటర్ అంతా తీసేసాం కదా, ఇప్పుడు ఇందులో 2 కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ సొరకాయ తురుము ఎంత వచ్చిందో దాన్ని బట్టి 2 కప్పుల రైస్ పౌడర్ అయితే తీసుకున్నాను. మీరు కూడా సొరకాయ తురుము ఎంత వచ్చిందో దాన్ని బట్టి రైస్ పౌడర్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఇంకా ఇందులో వేయించిన పల్లీలు, నువ్వులు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అవి ఏమీ వేయలేదు. మీరు తినేవాళ్ళు ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. చాలామంది సర్వపిండి చేసే గిన్నెల్లో చేస్తుంటారు, కానీ అందులో అంత పర్ఫెక్ట్గా రాదండి. గిన్నెకు అతుక్కుపోవడం లేదా ఈజీగా రాకపోవడం అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో పిండి ముద్దను వేసేసి ఇలా ఈవెన్గా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్లో కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ అనేవి వేయాలి. ఇలా ఆయిల్ డ్రాప్స్ వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఒక 1 మినిట్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సర్వపిండిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ సర్వపిండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. కొందరు ఈ సర్వపిండిని ఒక సైడ్ మాత్రమే ఫ్రై చేసుకుంటారు, కానీ 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే 2 సైడ్స్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ సర్వపిండి అయితే ప్యాన్కి అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ నాన్ స్టిక్ ప్యాన్లో సర్వపిండి. చూసారు కదా ఈ సర్వపిండి చేయడం ఎంత ఈజీయో. మీరు కూడా ఇలా ఒకసారి సొరకాయతో సర్వపిండి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.